అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ మీరు చూస్తున్నది మిల్లెట్స్తో చేసిన అప్పాలు. ఇప్పుడు మనకి రెడీగా ఇన్స్టెంట్గా మిల్లెట్స్ పౌడర్స్ దొరుకుతున్నాయి. వాటితో ఇలాంటి మనం చక్కలు, అప్పాలు, గారెలు ఏవైనా సరే సిరిధాన్యాలతో చేసేటువంటి వంటలన్నీ కూడా రెడీమేడ్గా దొరికేటువంటి పిండిని ఉపయోగించడం ద్వారా చేసుకోవచ్చు. మనం మామూలుగా గోధుమ పిండితో, బియ్యం పిండితో అప్పాలు చేస్తాం, జొన్నలు, రాగులతో. అలా కాకుండా ఇలా మిల్లెట్స్ పిండిలు ఉంటాయి కదా, ఈ మిల్లెట్స్తో చేసినటువంటి రకరకాల కంపెనీల పౌడర్స్ ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి, అన్ని రకాల సిరిధాన్యాలకి సంబంధించినవి. వాటితో కనుక ఇలా చక్కగా అప్పాలు చేసి బెల్లం, ఆర్గానిక్ బెల్లం వేసుకొని, ఏమైనా కొబ్బరి తురుము లేదంటే నువ్వులు వేసుకుని అప్పాలలాగా చేస్తున్నాను నేను. ఇంకా ఇలాంటి పిండితోనే ఇడ్లీలు, దోశలు, గారెలు అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. సిరిధాన్యాలు అనేవి మనం ఎంతగా తీసుకుంటే అంతగా మనకి శరీరంలో శక్తి అనేది చేకూరుతుంది, బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంటేషన్ అవుతుంది. వీలైనంత వరకు మైదా వంటలని, పంచదారని తగ్గించుకోవాలి, బియ్యం కూడా తగ్గించుకోవాలి, పాలిష్ పెట్టిన బియ్యాన్ని. చక్కగా ఇలాంటి ఆర్గానిక్ వంటలు అనేవి చేస్తూ తింటూ ఉంటే చాలా బాగుంటాయి. మేము వీటికి సంబంధించి పోటీలు నిర్వహిద్దాం అనుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా 9 రోజులు ఏదైతే చేస్తారో 9 రోజులు వంటలు ఈ మిల్లెట్స్తో చేసినటువంటి వంటలకి మేము ప్రైజెస్ ఇస్తాము. అలాగే యూట్యూబింగ్ కూడా చేస్తాము. మనం వాడే ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసేప్పుడు మంచి ఆయిల్ అయి ఉండాలి, కాస్ట్లీ ఆయిల్. మేమైతే వెస్టేజ్ ఆయిల్ వాడతాం. వెస్టేజ్ అనే కంపెనీలో మాకు వచ్చేటువంటి ఆయిల్ ఎలాంటి తేడా చేయదు, కొలెస్ట్రాల్ 0 అనమాట. మీరు కూడా ఇలాంటివన్నీ కూడా అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.